హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మనం ఇప్పుడు TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వచ్చాము. వైజాగ్లో పిల్లలు తీసుకొచ్చాము, వాళ్ళు చూపిద్దామని చెప్పి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఇక్కడ పెడదాం అనుకుంది మ్యూజియంలో పెట్టి. అందుకని ఈ మ్యూజియం కట్టింది అనమాట. సో టికెట్ ఏమో 70 రూపీస్ అనమాట, కిడ్స్కి ఏమో 40 రూపీస్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ప్లాన్. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్లాన్ ఉంటుంది. అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అనమాట, లోపల ఎలా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్లాన్ చేసి పెట్టారు అక్కడ. ఇంకా లోపల వైజాగ్ తాలూకా అన్నీ ఉంటాయి కదా. వైజాగ్ తాలూకా అంటే కైలాసగిరి అని, ఇలాంటివన్నీ, సింహాచలం టెంపుల్ అని, ఇవన్నీ అక్కడ చిన్న ఆర్ట్ పెట్టారు అనమాట. ఆర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తాలూకా పార్ట్స్ అన్నీ పెట్టిందనమాట, ఒక్కో పార్ట్. సో అందరూ ఎగ్జిబిషన్లో వచ్చి చూస్తారనమాట పార్ట్స్ అని. ఎయిర్ క్రాఫ్ట్లో ఏ పార్ట్స్ ఉంటాయి, ఆక్సిజన్ ట్యాంకర్స్ అని, అలాంటివన్నీ పెట్టారనమాట. టైర్స్ అని, ఎయిర్ క్రాఫ్ట్ టైర్స్, మొత్తం అన్నీ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన పార్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టారు మొత్తం. అదే టైల్ గన్ అంట, టైల్ గన్ ఇన్ యాక్షన్ అంట, టైల్ గన్ ఇన్ యాక్షన్. ఏంటది? ఓహో, టైల్ గన్ ఇన్ యాక్షన్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని అప్పటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు అండ్ అప్పటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓపెన్ చేశారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ డెవలప్ చేయడానికి 14 crores ఈ ప్రాజెక్ట్కి స్పెండ్ చేశారు అనమాట. పదండి లోపలికి వెళ్ళాలి మనం. పిల్లలు పదండి, ఒకరు 1 by 1 లెట్స్ గో. ఏరోప్లేన్కి ఎగ్దాం. ఈ TU-142 ఎయిర్ క్రాఫ్ట్ 29 years సర్వీస్ చేసింది. 30,000 hours రన్ అయింది అనమాట, వితౌట్ ఎనీ సింగిల్ యాక్సిడెంట్. సో గ్రేట్. అందుకే దీన్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టారన్నమాట రిటైర్మెంట్ అయిన తర్వాత మ్యూజియంలో. వెల్కమ్ ఆన్ బోర్డింగ్. ఫ్లైట్లోకి వెళ్ళాక వెళ్తాం ఆన్ బోర్డింగ్ అని ఇప్పుడు వెల్కమ్ అని చెప్పి. వెల్కమ్. పిల్లలు చాలా ఫాస్ట్ వెళ్ళిపోయారు. డోర్ తీసే కొంచెం భయపడ్డారు, ఎందుకంటే లోపల అన్ని పార్ట్స్ మనకు కనబడతాయి, ఎలా వర్క్ అవుతుంది అనేవి కనబడతాయి తప్ప మామూలుగా మనం ఏరోప్లేన్ ఎక్కితే అక్కడ సీట్స్ ఉంటాయి కదా, అవి ఉండవు అక్కడ.
సో ఆ పార్ట్స్ అన్నీ కనబడతాయి, ఎక్కడ ఎలా ఉంటాయి, ఏ పార్ట్ ఉంటుంది, అన్ని బోల్ పార్ట్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూడగానే మనకి మిషన్ అన్నీ ఇప్పిస్తే ఎలా ఉంటుంది అలా అలా కనబడుతుంది మొత్తం వైర్లను. లోపల కొంతమంది ఇలాగ డ్రైవ్ చేస్తున్నట్టు బొమ్మలు ఉంటాయి. వాళ్ళని చూసి కొంచెం భయపడతారు పిల్లలు అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు. చూడండి మనకి లోపల చూడండి, అతను ఎవరో కూర్చొని ఉంటారు. TU-140 ఎయిర్ క్రాఫ్ట్ చూసాము పిల్లలు తీసుకొచ్చి, కేవలం వాళ్ళు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. పిల్లలు కొంచెం తెలుస్తాయి కదా, కొంచెం నాలెడ్జ్ వస్తుందని చెప్పి తీసుకొచ్చాను అనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాగింగ్ ఆఫ్. బాయ్.